Hello friends, welcome back my channel. Friends, ICRISAT, International Crops Research Institute for the Semi-Arid Tropics. సో ఇది ICRISAT అనేది పటాన్ చెరువులో హైదరాబాద్లో అయితే ఉంది. చాలా మందికి ICRISAT అనేది తెలుసు. సో ఇందులో అయితే సైంటిస్ట్ పోస్ట్ అయితే వచ్చింది, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సో పోస్ట్ అయితే వచ్చింది ఇందులో. సో దీనికి ICRISAT అనగానే జనరల్గా మనకి న్యూట్రిషన్ అండ్ సెన్సిటివ్ న్యూట్రిషన్ గురించి అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ న్యూట్రిషన్, డైటరీ బిహేవియర్ అండ్ స్మార్ట్ ఫుడ్, సో అందులో అయితే ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పోస్ట్ అయితే వచ్చింది. ఇది 10 to 15 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ లోకలు పటాన్ చెరువు. సో మనకు వచ్చేసి 3 years డ్యూరేషన్ అయితే ఇస్తారు. తర్వాత ఇది కంటిన్యూటీ అనేది ఉంటుంది ప్రిన్సిపల్ సైంటిస్ట్ అనేది. సో ఇక్కడ చూస్తే మనం నోటిఫికేషన్ ఇది అప్లై విత్ లాగిన్ అని ఉంది. ఫస్ట్ అయితే మనం జాబ్ డిస్క్రిప్షన్ ఏముందో చూద్దాం. సో ఇది ఓవర్ వ్యూ అయితే ఇచ్చారు జాబ్ గురించి. పోస్ట్ అయితే ఒకటే ఉంది, వేకెన్సీస్. ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇది. సో ఇది ప్రిన్సిపల్ సైంటిస్ట్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రీ సెన్సిటివ్ ఫుడ్ సిస్టమ్ ఫర్ ద డ్రై ల్యాండ్స్. పోస్ట్ అయితే ఇది, అంటే న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఇక ICRISAT గురించి ఇక్కడ ఉంది. ICRISAT సీక్స్ అప్లికేషన్ ఫ్రమ్ డైనమిక్ ఇండియన్ నేషనల్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ సైంటిస్ట్ లెవెల్ 1, అంటే E1 అంటారు. ఇక న్యూట్రిషన్ దాని బ్యాక్గ్రౌండ్ గురించి ICRISAT ఇక్కడ ఎక్కడ ఉంది, పటాన్ చెరువు. ICRISAT హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పటాన్ చెరువు తెలంగాణలో అయితే ఉంది. ఇదంతా ICRISAT అబౌట్ ICRISAT గురించి ఇదంతా 644 million ఆఫ్ దిస్ ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఇక్కడ ఎన్ని దీని గురించి ఏంటంటే టోటల్ గా ICRISAT అంటే ఏంటి అసలు దీని గురించి అబౌట్ ICRISAT అనేది ఉంది ఇక్కడ. సో పొజిషన్ వచ్చేసి ఇక్కడ ICRISAT సైట్ ఇది, ఇప్పుడు మనం చూసేది కూడా ICRISAT సైట్ ఇది. ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి, పొజిషన్ ఆబ్జెక్ట్ ఏముంటుంది, ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి అండర్స్టాండింగ్ డిఫరెంట్ క్రాప్ వాల్యూ చైన్స్ అండ్ డిస్పేరింగ్ ద కీ డ్రైవర్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ టు ప్రమోట్ అగ్రి న్యూట్రీ కనెక్ట్ ఇన్ ద డ్రై ల్యాండ్స్. సో అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది, అంటే ఎవ్రీ జాబ్కి రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది బుక్ ఇది ఏంటంటే ఫుడ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫుడ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటుంది ఇక్కడ. సో అంటే క్రాప్ అంటే మనం వ్యవసాయం గురించి బాగా తెలిసి ఉండాలి మెయిన్గా అయితే. ఆ సబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళకైతే, అంటే అగ్రికల్చర్ కూడా కాదు, BSc అగ్రికల్చర్ అటువంటి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. PhD అడుగుతారు. చూద్దాం ఏముందో ఇందులో. ఇదైతే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. దీని బెనిఫిట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో దీని గురించి రెస్పాన్సిబిలిటీస్ అన్ని చాలా ఇచ్చారు, అవన్నీ మనం చదువుకోవచ్చు. అలాగే రిక్వైర్మెంట్ ఏముందంటే ఇక్కడ PhD ఇన్ నేచురల్ సైన్స్ ఇదే ఇచ్చారు కదా. PhD నేచురల్ సైన్స్ కానీ ఫుడ్ సైన్స్ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ చేసి ఉండాలి. అలాగే 10 years పోస్ట్ డాక్టరేట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో, ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ఎక్కడైనా సరే. రిప్యూటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుడ్ ప్రొడక్ట్ అండ్ ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ R&D. అదే R&Dలో ఏంటంటే దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనేది మీకు ఉండాలి అని అంటున్నారు. అలాగే స్ట్రాంగ్ సైంటిఫిక్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ బోత్ అండ్ నాన్ ఫర్ ప్రాఫిట్ సెట్టింగ్స్. తర్వాత స్ట్రాంగ్ ప్రొవెన్ ట్రాక్ రికార్డ్ ఇది, అంటే దీనికి రిక్వైర్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఇదంతా మనం చదువుకోవచ్చు. ఇక జనరల్ కండిషన్స్ ఏమి ఇచ్చారంటే ఇది కాంట్రాక్ట్ రోల్ అయితే ఉంటుంది. 36 months అంటే 3 years అన్నాను కదా, 3 years జాబ్ అయితే ఉంటుంది ఇది. అంటే తర్వాత మీకు సూటబుల్ ఉంటే కంటిన్యూ చేసేస్తారు పోస్ట్లో ఎప్పుడు, ఎందుకంటే ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి వన్స్ మీరు జాయిన్ అయ్యారంటే మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక హౌ టు అప్లై అని అన్నారు. ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ కమెన్స్ బై 23rd March 2025 అంటిల్ ఎ సూటబుల్ క్యాండిడేట్ ఈజ్ ఐడెంటిఫైడ్. అంటే 23వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మార్చ్. అప్లికెంట్ షుడ్ అప్లై విత్ దేర్ లేటెస్ట్ రెజ్యూమ్ అండ్ ద నేమ్స్ అండ్
contact information of 3 reference that are knowledgeable about their professional qualifications and work experience. All applications will be acknowledged. However, only shortlisted candidate will be contacted. మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు మనం షార్ట్ లిస్ట్ చేసి తర్వాత వాళ్ళని పిలుస్తారు. ఇక్కడ ఇక్రిసాట్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్. ఇక్రిసాట్ అనేది నాకు తెలిసినంతలో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్, అలాగే బెనిఫిట్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఇక కీ స్కిల్స్ ఏమి ఇచ్చారంటే ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ట్రైనింగ్, పబ్లికేషన్స్, రీసెర్చ్, మొబిలైజేటివ్, తర్వాత లీడర్షిప్, పీపుల్ మేనేజ్మెంట్. అడిషనల్ కూడా ఇచ్చారు, అంటే అనాలిటిక్స్ గురించి తెలిసి ఉండాలి, అనలిటికల్ గురించి, రీసెర్చ్ గురించి, లీడర్షిప్ ఇవన్నీ తెలిసి ఉండాలి అని అంటున్నారు. పిహెచ్డి మెయిన్ క్వాలిఫికేషన్ అయితే పిహెచ్డి చేసి ఉండాలి. ఇక ప్రిపేర్డ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఇవన్నీ దీని గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. బయోకెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ న్యూట్రిషన్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్, ఇవన్నీ ఇచ్చారు. వై ఇక్రిసాట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇక్రిసాట్ని ఎందుకు కోరుకుంటున్నారని ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇది టోటల్గా డీటెయిల్స్. అప్లై విత్ లాగిన్ అన్నారు కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ జస్ట్ లాగిన్ అని వచ్చింది. అయితే ఫస్ట్ మనం సైన్ అప్ చేసుకోవాలి. జస్ట్ ఈమెయిల్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చేస్తే ఈమెయిల్ ఇచ్చి చూద్దాం. ఎనీ ఈమెయిల్, సో ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని వచ్చింది. అక్కడ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ కూడా ట్రై చేద్దాం, ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో మనకి ఈమెయిల్ అనేది కంపల్సరీ రావాలి, ఇంకా రాలేదు. సో జీమెయిల్కి అయితే మనకి ఓటీపీ రావాలి. ఓకే, ఓటీపీ అయితే వచ్చింది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కంట్రీ అడుగుతున్నారు, ఇండియా అంటాం, మొబైల్ నెంబర్ ఇస్తాం, పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇస్తాం. సో సైన్ అప్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అప్లై చేయడమే. యాజ్ డీటెయిల్స్ ఏముంటాయి అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, పిహెచ్డి ఉంటే, బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్లై చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.